హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనతో ఉన్నారు. ఇవాళ చూస్తే కనుక మనం బిల్కిస్ కేసు మీకు అందరికీ తెలిసిన విషయమే. కొన్ని డౌట్లు ఉన్నాయి అండ్ ఇవాళ కొత్త వార్తలు కూడా రావడం జరిగింది బిల్కిస్ కేసు మీద. అది సుబ్బు సార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. అండ్ బిల్కిస్ కేసు చూస్తుంటే కనుక ఇవాళ కొంచెం కొత్త మలుపు, అంటే గుజరాత్ నుంచి సంథింగ్ ఏదో అన్నారు కదా, దేనికి సార్ అది మార్పులు చేర్పులు జరుగుతున్నాయి? మొట్టమొదటిగా మనం భారతీయులమైనందుకు మొట్టమొదటిసారిగా సంతోషించాలి. అంటే ఈ విషయాలు, మిగతా అన్ని విషయాల్లో కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అని అంటే సర్వోన్నత న్యాయస్థానం అనేది ఎప్పుడు కూడా దాని యొక్క అంటే పరిమితులకు లోబడి, అదేవిధంగా తన అధికారాలని అంటే పార్టీలకు వ్యతిరేకంగాను అందరికీ సమానంగాను చేస్తుందన్న విషయంలో మనం మొట్టమొదటిగా సంతోషించాలి. ఎందుకంటే ప్రభుత్వాలకి ఎప్పుడు కూడా కోర్టులు అనేవి సానుకూలంగా ఉండవు. కోర్టులు ఎప్పుడు కూడా న్యాయానికి మాత్రమే సానుకూలంగా ఉంటే ఏదైతే న్యాయం అదే చేయడానికి ప్రయత్నించడంలో కోర్టులు ముందు వరుసలో ఉంటాయి అన్నదానికి మనం ఇదే అంటే నిర్దిష్టమైనటువంటి ఏంటంటే బిల్కిస్ బానో కేసులో మీరు చూసుకున్నట్టయితే 2002లో జరిగినటువంటి మత కల్లోలాలకు సంబంధించినటువంటి ఈ కేసులో 11 మంది దోషులు ఎవరైతే ఉన్నారో బిల్కిస్ బానోని అతి కిరాతకంగా రేప్ చేసి, వివస్త్రం చేసి, రేప్ చేసి, వాళ్ళ తల్లిని చెల్లిని కూడా రేప్ చేసి, వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా చంపేసి, ఆమెను వివస్త్రం చేసి, అంటే ఆమె పాప కూడా 3 ఏళ్ల పాపను కూడా అంటే కింద వేసి ఇట్లా కొట్టడం వల్ల చనిపోయింది. అతి కిరాతకంగా అంటే హిందూ మూక అండోని ఇది సబబైన పదమే. ఎందుకంటే చూడండి, ఒక మతం అనేది వ్యక్తికి అంటే వివేచన నేర్పిస్తుంది, జ్ఞానం నేర్పిస్తుంది, ప్రవర్తన నేర్పిస్తుంది, సత్ప్రవర్తన, ఎస్పెషలీ సత్ప్రవర్తన నేర్పిస్తుంది. కానీ హిందూ మతాన్ని మనం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోకూడదు. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు అంటే క్రూరమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళని మనం హిందూ మూక అనడంలో తప్పే లేదు. సో అలాంటి కరుడుగట్టినటువంటి తీవ్రవాదుల కంటే భయంకరమైనటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరో కాదు, బిల్కిస్ బాన్లో ఊర్లో ఉన్నటువంటి గాజుల మేటోడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టరు, ఆమె రోజు చూస్తున్న వ్యక్తులే. సో ఇలాంటి వ్యక్తులు ఆమె చూస్తున్న వాళ్ళే. నేను 5 నెలల గర్భవతిని భయాన్నా సరే కూడా వాళ్ళు అతి కిరాతకంగా ఆమెను రేప్ చేయగలిగి స్పృహ కోల్పోయేటారు అందరూ. సో అట్లా చేయగలిగినటువంటి ఈ భయంకరమైనటువంటి రాక్షసుల్ని కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతోని అంటే వాళ్ళని తీసుకురావడం ద్వారా గుజరాత్లో జరగబోయే ఎలక్షన్స్కి పోలింగ్ పెంచుకోవచ్చు. సో వాళ్ళు అక్కడ మళ్ళీ అధికారం చేపట్టవచ్చు అనే దురుద్దేశంతో అనే అపోహలు లేకపోలేదు సమాజం. సో అలాంటి దురుద్దేశంతో వాళ్ళు పోలింగ్ పెంచుకోవడం కోసం ఆగస్టు 15వ తేదీ అంటే 15 ఆగస్టు అంటాం కదా, ఆగస్టు 15వ తారీఖున వీళ్ళు సత్ప్రవర్తన కింద వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఏది గుజరాత్ ప్రభుత్వం. కానీ ఈ బిల్కిస్ బానో కేసు మొత్తం జరిగింది ఎక్కడ? మహారాష్ట్ర. విచారణ జరిగింది మహారాష్ట్రలో, శిక్ష పడింది మహారాష్ట్రలో. సో వీళ్ళు కావాలని వాడు ఒక తప్పుడు ఉద్దేశంతో వీళ్ళు ప్రభుత్వం అంటే కోర్టులు 2008లోనే దీని మీద తీర్పు ఇచ్చింది. 2002లో ఈ ఇన్సిడెంట్ జరిగితే 2008లోనే తీర్పు వచ్చింది. వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు, వీళ్ళు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. సో ఇది గుజరాత్ ప్రభుత్వం యొక్క అత్యుత్సాహం ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవడం కోసమే. ఈ బీజేపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవడం. వీళ్ళు 2022, 23 ఆ ప్రాంతంలో వీళ్ళు రిలీజ్ అయినప్పుడు వీళ్ళకి దండలేసి స్వీట్స్ తినిపించి అంగరంగ వైభవంగా వాళ్ళు ఏదో గొప్ప ఘనకార్యం చేసిన వాళ్ళలాగా, వాళ్ళు ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా, లేదంటే వాళ్ళు సంఘ సంస్కర్తల్లాగా, లేదంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా, ఏది వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేసి జైల్లో గడిపి వచ్చిన వాళ్ళకిలాగా వాళ్ళకి హారతలు ఇచ్చి స్వీట్లు పంచి వాళ్ళ మెడలో దండలేసి ఊరేగింపుగా తీసుకొచ్చి అదొక గొప్ప ఘనకార్యంలాగా చేస్తారు. అంటే చూడండి, మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఎక్కడి నుంచి ఎటువైపు అంటే మనిషి అనే పదం నుంచి మృగం అనే పదం వైపు పరిగెడుతున్నట్లే ఉంది చూస్తే. ఒక బిల్కిస్ బానో నిజంగా ఒక నిస్సహాయరాలైనటువంటి ఒక భారతీయ స్త్రీ అట్లా వివస్త్రణ చేసి ఆమెను సంబంధించిన కుటుంబీకులందరినీ చంపేసి, ఆమె 3 ఏళ్ల పాపను కూడా చంపేసి అతి క్రూరంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులకి గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంటు వాళ్ళకి అంటే క్షమాభిక్ష అనేటువంటి ఒక పదంతో వాళ్ళు పరిశీలించుతాను అని చెప్పి క్షమాభిక్ష ప్రసాదించి వాళ్ళని జైలు నుంచి తీసుకురావడం అనేది ఎలాంటి అంటే అంశాలకి ఊతమిస్తున్నట్టు? మీరు ఎవరైనా రేపులు చేయండి, చంపేయండి, ఏదైనా చేయండి, మేము ఉన్నాం చూసుకుంటూ అన్న ఒక రాంగ్ ఇంపాక్ట్ సమాజంలోకి చొప్పించినట్టే కదా. సో అంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అనేది మనుషులకి అదేవిధంగా భారతదేశానికి ప్రమాదకరమా లేకపోతే అనుకూలమా? ప్రమాదకరం, అంతే కదా. మనం చూస్తున్నట్టయితే చూడండి, ఇంతకుముందు అంటే ఎస్పెషలీ బీజేపీ గవర్నమెంట్కి నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, వాళ్ళకి నాకు ఎటువంటి కాంట్రవర్షియస్ లేవు.
నేను ఎప్పుడు కూడా ఏదైతే నిజముందో, ఏదైతే నిర్దిష్టమైన ప్రమాణాలు కలిగినటువంటి ప్రభుత్వంగా నడుస్తుందో దాన్నే నేను క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు మన కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంది, ఆయన చేసిన తప్పును గత 3 సంవత్సరాలుగా మనం ఇదే సోషల్ పోస్ట్ మీడియా వేదికగా ఎండగట్టాం. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చేసే తప్పులు కూడా మనం ఎండగట్టాలి. యాజ్ ఏ ఇండియన్గా మీకు ఆ రైట్ ఉంది. నాకు అందరికీ ఒక న్యాయవాదిగా మొట్టమొదటిగా నేను సంతోషించే విషయం ఏంటంటే, ఈ బిల్కిస్ బాను కేసులో మళ్ళీ ఎవరైతే గుజరాత్ ప్రభుత్వం చొరవతో వాళ్ళని రిలీజ్ చేసిందో, సో ఈ సర్వోన్నత న్యాయస్థానం అన్నటువంటి సుప్రీంకోర్టు వాళ్ళని, ఆ గుజరాత్ ప్రభుత్వానికి ఆ అర్హత లేదు, ఆ అధికారం లేదు. విచారణ జరిగినటువంటి కేసు, విచారణ జరిగి శిక్ష పడినటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్కే ఆ అధికారం ఉంది. సో కాబట్టి వీళ్ళు దోషులు తిరిగి మళ్ళీ 2 వారాల్లోగా జైలుకి వెళ్ళాలి అని చెప్పినటువంటి ఒక తీర్పు ఏదైతే ఉందో, ఎన్నో సంచలనాత్మకమైనటువంటి తీర్పులకి కేర్ ఆఫ్ అడ్రస్ సుప్రీంకోర్టు. ప్రభుత్వాలకి అదేవిధంగా ఆ అన్యాయానికి కోర్టు అనేది ఎప్పుడూ కూడా వ్యతిరేకమే. ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్యాయపు నిర్ణయాన్ని సర్వోన్నతమైన న్యాయస్థానాలు, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టులు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వాలకి చెంపపెట్టులాగా ఉండాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసే అధికారం కేవలం సర్వోన్నత న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అదేవిధంగా సంచలనాత్మకమైన తీర్పులు ఇవ్వడం ద్వారా భారతదేశంలో ఇంకా న్యాయం బ్రతికే ఉంది అని చెప్పేసి నిరూపిస్తుంటాయి ఇలాంటి సంఘటనలు. సో ఒక న్యాయవాదిగా మొట్టమొదటిగా ఐ అప్రిషియేట్. ఎందుకంటే నేను ఒక జ్యుడిషియరీలో పనిచేస్తున్నప్పుడు ఎంతోమంది న్యాయం కోసం నా దగ్గరకు వస్తున్నప్పుడు నేను వాళ్ళకి న్యాయం చేయాలి. అదేవిధంగా న్యాయం చేయకపోగా అన్యాయం చేయడం అనేది దురదృష్టకరం, దౌర్భాగ్యం. నేను చదువుకున్న చదువుకు విలువ లేనట్టే. అలాగే ఎంతోమంది ప్రభుత్వాల మీద నమ్మకం లేక కోర్టును ఆశ్రయించినప్పుడు ఇలాంటి ఉన్నతమైనటువంటి తీర్పులు ఇచ్చి కోర్టు తన ఔన్నత్యాన్ని చాటుకుంటుందనే విషయంలో మనం నిజంగా సంతోషించాల్సిన అంశం. ఇలాంటివి ఆహ్వానించదగ్గ విషయం. సమాజానికి ఇలాంటి ఒక సంకేతాలు ప్రభుత్వాలకి చెంపపెట్టులాగా ఉండాల్సిన అంశాలు. ఇంకొక విషయంలో ప్రభుత్వం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, అరే మనం నిర్ణయం అయితే తీసుకుంటున్నాం కానీ సమాజంలో మనం ఖచ్చితంగా చెడ్డవాళ్ళగా గుర్తింపు పొందుతాం, సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేస్తాయి, సుప్రీంకోర్టు మన తీర్పును సముదాయించు, ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయాన్ని ఫాలో అవుతాయి, అదేవిధంగా ఆయా రాష్ట్ర కోర్టులు న్యాయాన్ని ఫాలో అవుతాయి అన్న భయం రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండాలి. ఇలాంటివి జరగాలంటే సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడాలి. సో అలాంటప్పుడు కోర్టులకి పూర్తి స్థాయి స్వేచ్ఛ, పూర్తి స్థాయి అధికారాలు చలాయించగలదు ఇంకా యాక్టివ్గా. సో ఇలాంటి ప్రభుత్వాలు అన్యాయపు చర్యలు చేసినప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఎవరు ఊరుకోరు. మీరు చూసినట్టయితే 2022, 2023 ఆ ప్రాంతాల్లో బిల్కిస్ బాను దోషులు 11 మంది రిలీజ్ అయినప్పుడు దేశం ఉవ్వెత్తున నిరసనల సెగ చెలరేగింది. ఎంతోమంది రోడ్ల మీద బైఠాయించారు. ఎంతోమంది మీరు చూసుకున్నట్టయితే తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకురాలు కూడా మన బిల్కిస్ బాను గారితో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గ్రామ స్థాయిలోని, మండల స్థాయిలోని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోని ఆయా రాష్ట్రాల్లో నిరసన సెగ తెలియజేశారు. అంటే నిరసన అనేది ఇలాంటి విషయాల్లో నాకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. మీరు చూసుకున్నట్టయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నిరసనలే ముఖ్య కారణం. ఎంతోమంది నిరసనలతోనే ఈరోజు మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అనుభవించగలుగుతున్నాం. సో అప్పుడు అది ప్రభుత్వాలకి చేదైన దానిగా ఉండేది. కానీ ఒక నిరసన అనేది న్యాయం పొందడానికి తొలిమెట్టు అనేది నేను నమ్ముతాను. సో ప్రతి ఒక్కళ్ళు అంటే అన్ని విషయాల్లో కాదు, న్యాయమైనటువంటి విషయాన్ని మనం సాధించుకోవటంలో నిరసన తెలియజేయటం అనేది విజయానికి తొలిమెట్టు అనేది నేను నమ్ముతాను. సో బిల్కిస్ బాను కేసులో కూడా దేశం ఈ క్రెడిట్ న్యాయస్థానాలతో పాటుగా ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులది. ఈ క్రెడిట్ అంతా కూడా ఎంతోమంది బిల్కిస్ బానుకు సపోర్ట్ చేస్తున్నటువంటి నాలాంటి లాయర్తో పాటుగా, జడ్జెస్తో పాటుగా ఎంతోమంది సామాజిక కార్యకర్తలు, అదేవిధంగా ఎంతోమంది విద్యార్థి నాయకులు, విద్యార్థులు ఇది కూడా. సో వాళ్ళు అవగాహనతో ముందుకు వచ్చి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళ నిరసన ద్వారా తెలియజేయడం ద్వారా కూడా సుప్రీంకోర్టు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఒక ఊతమైంది. సో కాబట్టి బిల్కిస్ బాను లాంటి ఎంతోమంది ఇంకా భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మనందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా ఇలాంటి చర్యల ద్వారా, ఇలాంటి సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ప్రభుత్వాలు కూడా ఒంట్లో భయం పెట్టుకుని పనిచేస్తే ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా సరే, అరే సుప్రీంకోర్టు ఉంది, ఆయా రాష్ట్ర హైకోర్టులు ఉన్నాయి, మనం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా వాళ్ళు అమలు పరచరు. సో దీనివల్ల మనం దేశంలోనే నవ్వులు పాలైపోతాం. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే ఒక సందేశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు పంపించింది. సో కాబట్టి ఇలాంటి ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పులు, విప్లవాత్మకమైన తీర్పులు తీసుకురావడం ద్వారా సుప్రీంకోర్టు అనేది తన ఔన్నత్యాన్ని ఇంకా పెంపొందించుకున్నది అనేది ఒక అడ్వకేట్గా నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను.
ఓకే, ఏదైనా న్యాయం న్యాయమే కదా. న్యాయం న్యాయం